వెల్కమ్ టు ఎన్టీవీ. నా పేరు స్వప్నిక వాల్మీకి. ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకి హైదరాబాద్లో ఒక సొంతింటి ఖచ్చితంగా కొనాలనేది ఉంటుంది. అయితే సొంతింటి కళని నెరవేర్చుకోవాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు. అయితే జీవితాంతం వాళ్ళు కష్టపడినా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ప్రైమ్ లొకేషన్లో సొంతింటిని కొనటం చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు లో బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఫ్లాట్స్ని అలాగే రెసిడెన్షియల్ని తీసుకొని వస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉప్పల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఆ లొకేషన్కి వెళ్దాం. సో అలాగే మెయిన్గా మనకు ఉప్పల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు డెవలప్మెంట్స్ ఏంటనేది కూడా చూద్దాం రండి. మనం నారాపల్లి ఎలివేటర్ కారిడార్ నుంచి ప్రజెంట్ మనం పోచారం దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే నిజంగా మీరే చెప్తారు. సో ఇక్కడ మనకు ఐటీ పార్క్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా అన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ ఇన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అంటే నిజంగానే అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇస్తున్న ల్యాండ్స్ కూడా ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టి కొనుక్కుంటే డెఫినెట్లీ ఒక 5-6 సంవత్సరాల్లో అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెయిన్ వెంచర్ దగ్గరకు వెళ్దాం. ఇంకా మీకు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఎస్ అండి. సో మీరు నా వెనక చూస్తున్న ఆర్చ్ ఇన్ఫోసిస్కి సంబంధించిన ఆర్చ్. సో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇదే మీకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఐటీకి సంబంధించిన కంపెనీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పడానికి. సో ఇక్కడ డెవలప్మెంట్స్ మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాము అంటే మన ఎన్టీవీ తరఫున మీకు ప్రతిదీ క్లియర్గా ఇప్పుడు ఈ వెంచర్కి సంబంధించి అన్నీ తెలియాలనే ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నాం. సో అలాగే అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రతిదీ కూడా ప్రైమ్ లొకేషన్లోనే ఇస్తున్నారని చెప్పడానికి ఈ ఇన్ఫోసిస్ కానీ నేను ఇప్పుడు చెబుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా నిదర్శనం. నేను ఉప్పల్ నుంచి నారాపల్లి అలాగే పోచారం మీదుగా ప్రజెంట్ నేను వరంగల్ హైవే రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మీరు ప్లేస్ కూడా చూడొచ్చు ఎంత డెవలప్మెంట్ జరిగిందో. సో రోడ్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయనేది. సో ఉప్పల్ నుంచి మనం వెంచర్కి వెళ్ళాలి అంటే కేవలం ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా గొప్పగా జరిగాయి అనేది మనకి ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంది. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి ఉప్పల్ నుంచి కేవలం ఒక అర్ధ గంటలో వెళ్ళి రావచ్చు. యా ఫ్రెండ్స్, మనం అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వెళ్ళాలి అంటే లొకేషన్స్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చామనే చెప్తాను. సో ఉప్పల్ నుంచి నారాపల్లి, నారాపల్లి నుంచి మనం పోచారం వచ్చాము, పోచారం నుంచి వరంగల్ రింగ్ రోడ్కి వచ్చాము. సో వరంగల్ రింగ్ రోడ్ నుంచి గట్కేసర్ మీదుగా మనం హౌషాపూర్ వచ్చాము. సో హౌషాపూర్ నుంచి ఇప్పుడు మనం వెంచర్కి వెళ్ళాం. వచ్చేయండి. సో వ్యూయర్స్, మనం ఇప్పుడు హౌషాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈస్టర్న్ మెడోస్ని డెవలప్ చేశారు కదా, ఆ వెంచర్కి వెళ్ళే ముందు ఆ వెంచర్కి సంబంధించిన ఎమ్యూనిటీస్ అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఓవరాల్గా ఇది 170 ఎకరాల్లో ఉంటుంది. వాటిలో 4 ఎకరాల్లో క్లబ్ హౌస్ ఉంటుంది. సో ఆ క్లబ్ హౌస్లో మీకు స్విమ్మింగ్ పూల్, అలాగే జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే డ్యాన్స్ ఫ్లోర్,
సో ఫంక్షన్ హాల్స్ ఉంటుంది, సూపర్ మార్కెట్, ఫార్మసీ, అలాగే పార్టీకి సంబంధించిన ఏవైనా అకేషన్స్ చేయాలన్నా కూడా మీకు ఈ వెంచర్లో దానికి సంబంధించి సపరేట్గా ఒక ఎమ్యూనిటీ కూడా ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. సో అలాగే సెలూన్ అండ్ స్పా కూడా ఉంటుంది. యోగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో యోగా గురించి కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, యోగా చేయాలి అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా యోగాకు సంబంధించి కూడా ఒక సపరేట్గా ప్లేస్ అనేది దాంట్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా ఈ వెంచర్లో యోగాకు సంబంధించి సపరేట్గా ఒక ఏరియా మొత్తం కూడా ఒక నేచర్కి తగ్గట్టుగా ఉండేలాగా దాన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అలాగే అసోసియేషన్ రూమ్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ మాట్లాడుకోవడానికి అవైలబిలిటీ లాగా ఒక అసోసియేషన్ రూమ్ని కూడా ఇక్కడ ఈ వెంచర్లో అవైలబిలిటీలో తీసుకొని వచ్చారు. సో అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లబ్ హౌస్లో మీరు మెంబర్షిప్ తీసుకుంటే 15 ఇయర్స్ వరకు కూడా మీకు ఫ్రీగా మెంబర్షిప్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ 15 ఇయర్స్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఫ్రీగా ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్కి సంబంధించి సర్వీసెస్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఫైనలీ మనం ఉప్పల్ నుంచి కొండమడుగు చేరుకున్నాం. సో కొండమడుగు ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అతి తక్కువ టైంలోనే మనం ఈస్టర్న్ మెడోస్ వెంచర్కి వెళ్ళబోతున్నాం. సో అక్కడ 170 ఎకర్స్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం, వచ్చేయండి. వ్యూయర్స్, ఫైనల్లీ మనం ఈస్టర్న్ మెడోస్ 170 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కి వచ్చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడే మనం ఈ వెంచర్కి సంబంధించి ఇంతకుముందు మొత్తం ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని లొకేషన్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో ఫైనల్లీ మనం ఈ టౌన్షిప్కి వచ్చేసాం. సో ఈ వెంచర్కి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ వెంచర్ గురించి చెప్పాలి అంటే ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే ఇక్కడ రెసిడెన్సీకి సంబంధించి కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేయండి. అటు నిర్మాణ రంగంలో, ఇటు రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్, విల్లాసు, ఓపెన్ ప్లాట్స్, ఇలా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్న లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైనా ఉందంటే అది అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చాలా తక్కువ టైంలో ఎన్నో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది. సో ప్రజెంట్ నేను ఈస్టర్న్ మెడోస్ వెంచర్ దగ్గర ఉన్నాను. సో దీనికి సంబంధించి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. తను అడిగి మరిన్ని విషయాలు ఈ వెంచర్ గురించి, దీనికి సంబంధించిన హైలైట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఇంతవరకు తరచుగా అందరి యాంకర్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. విభిన్నంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉప్పల్ నుంచి మీరు రోడ్ కనెక్టివిటీ అంతా చూసుకుంటూ వస్తున్నారు, డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో నేను యాక్చువల్ మీరు ఈ క్వశ్చన్ అడగకపోయినా చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఈ వెంచర్కి ఎంటర్ అయ్యే ముందే దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ అంటే మనం ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రోడ్కి మీరు చెప్పిన విధంగా కనెక్టివిటీకి సంబంధించి చాలా డెవలప్మెంట్ జరిగింది. అలాగే ఉప్పల్ నుంచి కేవలం హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వచ్చేసాను. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు హైదరాబాద్ అంటేనే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. సో అలాగే ఈ వెంచర్కి సంబంధించి హైలైట్స్ కూడా నేను ఎమ్యూనిటీస్కి సంబంధించి కూడా కొన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిలో కూడా అంటే డిఫరెంట్, అంటే వేరే వెంచర్స్తో కంపేర్ చేస్తే ఈ వెంచర్లో ఎమ్యూనిటీస్ కావచ్చు, అలాగే 170 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే నిజంగానే చాలా అద్భుతం అనే చెప్పాలి. దట్టు ఇది ఇన్వెస్ట్మెంట్కి కూడా పనికొస్తుంది. సో ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే ఈ వెంచర్ అయితే నిజంగా పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. సో నేను గమనించింది ఇది. సో ఇంకా కమింగ్ టు మీరు చెప్పాలి అంటే ఈ వెంచర్కి సంబంధించి మెయిన్గా ఫస్ట్ 170 ఎకరాలు అనేది
నాట్ ఈజీ, అంత ఈజీగా ఇప్పుడు చాలామంది వెంచర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, అది అవుతూ ఉంటుంది. కానీ ప్రైమ్ లొకేషన్లో ఇంత పెద్ద ల్యాండ్ని తీసుకొచ్చి వెంచర్గా చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు ఇంపాసిబుల్ సాధ్యం ఎలా అయింది సార్? అంటే మేము ఒక సర్వే చేసామండి. ఈ లొకేషన్ అంతా సర్వే చేసి ఎక్కడైతే మనకు పెద్ద విస్తీర్ణం బాగా వస్తుంది ప్రైమ్ లొకేషన్ అని మేము సర్వే చేసి ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మేము చూసామండి. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ప్రధానమైనటువంటి దేవాలయాలు 2 ఉన్నాయండి. ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి. శుక్రవారం వరకు అందరు ఎంప్లాయీస్ స్ట్రెస్తో పనిచేసి శనివారము ఆదివారము ఈ ప్రధానమైన టెంపుల్స్కి వచ్చి దర్శనం చేసుకొని 10-11 కల్లా అంత దర్శనం అయిపోతుంది వాళ్ళకి. 11 అయిన తర్వాత వాళ్ళు స్ట్రైట్ అవే ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రిసార్ట్లో వాళ్ళు స్టే చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో మాకేమనిపించిందంటే మనము ఈ పుణ్యక్షేత్రాల దగ్గరే మన ల్యాండ్ ఉండి అలాగే ఆ రిసార్ట్లో ఉండే సౌకర్యాలు కూడా మనమే ఎందుకు కల్పించకూడదు అనే ఉద్దేశంతో ఈ 170 ఎకరాలు మేము ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. సో అలాగే ఈ వెంచర్కి సంబంధించి లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. మనకి ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ బాగుంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 ఘట్కేసర్ నుండి ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్ నుండి కూడా ఈ ప్రాజెక్టుకి చేరుకోవచ్చు. అయితే మనం ఈ లొకేషన్ సెంటర్ పాయింట్లో ఉన్నట్లయితే మన వెనకాల ఓఆర్ఆర్ ఉంటుంది, మనకి ముందుగా రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది, మనకి కుడివైపుగా హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళే వరంగల్ హైవే ఉంటుంది, ఎడమవైపు మీకు కీసర నుంచి తుర్కపల్లి వెళ్ళే రోడ్డు కూడా ఉంటుంది. అంటే చతురస్రాకారంలో ఈ వెంచర్కి 4 రోడ్లు ఉన్నాయి. అలాగే ఈ వెంచర్కి దగ్గరగా 2 ఐటీ పార్కులు ఉన్నాయి. పోచారం ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ మనకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అలాగే వరంగల్ హైవేలో మాదారం ఐటీ పార్కు కూడా మనకి దగ్గరలో ఉంటుంది. మన వెంచర్కి 2 రైల్వే స్టేషన్లు దగ్గర ఉన్నాయి. ఘట్కేసర్ రైల్వే స్టేషన్కి మన ప్రాజెక్ట్ దగ్గరగా ఉంటుంది. బీబీ నగర్ రైల్వే స్టేషన్ కూడా మన ప్రాజెక్ట్ దగ్గరగా ఉంటుంది. అలాగే రాయారావుపేట ఎస్సీజెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మన వెంచర్కి చాలా క్లోజ్గా ఉంటుంది. వెంచర్కి కూతవేటు దూరంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చెప్పారు, సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే ఇది టోటల్గా 170 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. 170 ఏకర్స్ ప్రాజెక్ట్కి మనం ప్రధానంగా 3 గేట్లు ఇచ్చాం. గేట్ 1 వచ్చి వరంగల్ హైవేలో ఎవరైతే వస్తారో వాళ్ళు గేట్ 1 నుంచి మన వెంచర్లోకి ఎంటర్ అవుతారు. అలాగే ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్ నుంచి వచ్చేవాళ్ళు 3rd గేట్లో నుంచి మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతారు. మధ్యలో 2nd గేట్ కూడా ఒక గేట్ ఎంట్రీ ఇచ్చామండి. టోటల్గా ఈ 170 ఏకర్స్లో మెయిన్ రోడ్ వచ్చేసి మీకు 60 ఫీట్ ఇచ్చాము. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మేము 40 ఫీట్ ఇచ్చాము. మేము ఏవైతే లైవ్ ఎక్స్పీరియన్స్ చేశామో ఆ లైవ్ ఎక్స్పీరియన్స్లో మేమేం గమనించామంటే రిసార్ట్ సౌకర్యాలు ఇంత పెద్ద వెంచర్లు ఇస్తే బాగుంటుందని మేము ఒక 75,000 ఎస్ఎఫ్టీలో ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. అలాగే మనకు సిటీకు ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏవైనా మన ఇంట్లో ఫంక్షన్లు జరిగితే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పార్టీ లాన్ ఇస్తున్నాము. మనము 1 లేదా 2 రోజులు ఈ వెంచర్లోనే మనము స్టే చేస్తే మనం వీకెండ్ హోమ్స్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉండటానికి గ్రోసరీస్ ఏవైనా తీసుకోవడానికి మనకి ఒక సూపర్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసుకోవడానికి ఏవైనా అవసరాలు ఏర్పడినట్లయితే ఒక ఫార్మసీ ఇస్తున్నాము, జకూజా ఇస్తున్నాము. ఇలాంటివి ఎన్నో 32 రకాలైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఫుల్లీ లోడెడ్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ని మనం కస్టమర్స్కి అందజేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా నేను యాక్చువల్లీ వెంచర్లో కూడా చూసా, నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి.
కానీ కంపేర్ టు వేరే వెంచర్స్‌తో కంపేర్ చేస్తే వై ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి? లేదంటే ఇక్కడే ఎందుకు ఓపెన్ ప్లాట్స్ గాని తీసుకోవాలి? ఎందుకు అంటారు? కస్టమర్స్‌కి ఏం చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్కి చాలా నియరెస్ట్గా ఉంటుంది. హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటుంది. ఇది డిటిసిపి లిమిట్లో లేదు. హెచ్ఎండిఏ లిమిట్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ కలిగి ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ప్రైస్ పరంగా ఎక్కడో ఆలేరు, జనగాం అట్లా దూరంగా డిటిసిపి లిమిట్లో ఉండే ప్రైజు మనం హెచ్ఎండిఏ లిమిట్లోనే హెచ్ఎండిఏ అప్రూవల్స్ తోటి మనం ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ప్లస్ రిసార్ట్లో ఎటువంటి సౌకర్యాలు అయితే ఉంటాయో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ అలాంటివి మనం ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లోనే రిసార్ట్ సౌకర్యాలు కూడా మనం అందిస్తూ తక్కువ రేట్లో, తక్కువ బడ్జెట్లో మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఇంతవరకు మీరు ఎన్నో ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేశారు. కస్టమర్స్ కూడా చాలా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియోస్ కూడా చూసాం మనం. సో, ఇప్పుడు కొత్తగా వచ్చే కస్టమర్స్‌కి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాలి అంటే ఏం భరోసా ఇస్తారు? మెయిన్గా మేము చూసుకునేది ఏ ప్రాజెక్ట్ అయినా మేము హెచ్ఎండిఏ అప్రూవల్ తోటే మేము ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కళ్ళు మూసుకొని తీసుకోవడానికి హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ ఉందనేది బేసిక్గా చూసుకోవాలి. కాబట్టి మనకి హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ రెండు ఉన్నాయి. రెండో పాయింట్ వచ్చేసరికి ప్రతి సగటు మనిషికి తాను తీసుకునే ప్లాట్కి సకల సౌకర్యాలు ఉండాలి అని కోరుకుంటాడు. ఒక సామాన్య మానవుడు కూడా నేను తీసుకున్న ఇంట్లోనో ప్లాట్లోనో వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, జిమ్ ఉండాలి, ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి సామాన్యులకు కూడా అధునాతన సౌకర్యాలు మేము ఇస్తున్నాం. కాబట్టి ఫామ్ హౌసు, రిసార్ట్లో ఉండే సౌకర్యాలు మనం ఇస్తున్నాం. దట్టు మళ్ళా సిటీకి చాలా దూరం కాదు. రింగ్ రోడ్, గట్కేసర్ రింగ్ రోడ్ నుంచి హార్డ్లీ ఒక 15 నిమిషాల్లో మన వెంచర్కి చేరుకోవచ్చు. కాబట్టి దూరం తక్కువ అవుతుంది. కాబట్టి అది కూడా ఒక స్పెషల్ అడ్వాంటేజ్. ఇంకా ప్రైస్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్లయితే ఇంత డెవలప్మెంట్స్, ఇన్ని ఎమ్యూనిటీస్ మనం ఇచ్చి ఎక్కడో భువనగిరి, ఆలేరు, జనగామ అక్కడిచ్చే రేట్లు మనం ఇన్ని ఎమ్యూనిటీస్తో ఇవ్వడం అనేది కస్టమర్స్కి చాలా స్పెషల్ అడ్వాంటేజ్. బట్ మెయిన్ సక్సెస్ కూడా అదే అనుకోవచ్చు. ఎందుకంటే అక్షిత ఇన్ఫ్రా వాళ్ళకి సంబంధించి కంపేర్ టు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కొని సొంతింటి కళ నెరవేర్చుకునేలాగా ఇక్కడ ఉంది అనేది టాక్ వినిపిస్తుంది. సో మేబీ మీ సక్సెస్ రేట్ కూడా అలాగే ఉందేమో. ఈ సొసైటీలో ఎక్కువ శాతం రిచ్ పీపుల్ తక్కువ ఉంటారు. భారతదేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ నచ్చుతుంది, వాళ్ళని మనం ఎలా రీచ్ కావాలి, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఇన్ ఎమ్యూనిటీస్ తోటి వాళ్ళ బడ్జెట్లో మేము వెంచర్లు చేస్తున్నాం. కాబట్టి మేము వెంచర్లు చేస్తూ డెవలప్మెంట్లో మాది క్వాలిటీ ఉంటుందండి. మీరు చూడొచ్చు, డెవలప్మెంట్లో క్వాలిటీ ఉంటుంది. డెవలప్ చేసిన తర్వాత మేము 5 years మేము లేఅవుట్ని మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఫ్రెష్గా మీరు ఫీల్ అవుతారు. మా లేఅవుట్లోకి రాగానే ఇది 1 year క్రితమో 6 నెలల క్రితమో చేసినట్లుగా మేము వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా చేస్తాం. అది వాళ్ళ దగ్గర గజానికి 100 రూపాయలు వన్ టైం ఛార్జ్ చేసి మేము ఎప్పుడు మెయింటైన్ చేస్తాం. అందువల్ల కూడా వాళ్ళకి స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ కమింగ్ టు ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే సో ఎస్ఎఫ్టీ ఎలా ఉంటుంది సార్ ప్రైస్ ప్రకారం చెప్పాలంటే? కంపేరిటివ్ అదర్ వెంచర్స్తో పోల్చుకుంటే హెచ్ఎండిఏ లిమిట్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఎమ్యూనిటీస్ తోటి మేము చాలా ప్రైస్ తక్కువకే ఇస్తున్నాం మేడం. బట్ ఇక్కడ అంటే ఓన్లీ ఓపెన్ ప్లాట్సే ఉంటుందా సార్, లేకపోతే విల్లాస్ కూడా ఇలా ఒకవేళ ఎవరైనా కొన్న తర్వాత ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ జరగడం వాళ్ళకి విల్లా చేతికి ఇవ్వాలంటే ఎంతవరకు టైం పడుతుంది అంటారు? అంటే మేము ఈ పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నామంటే మేము ఓపెన్ ప్లాట్స్ ఇస్తూ మేము వీకెండ్ హోమ్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అంటే ఒక 200 గజాల ప్లాట్ తీసుకుంటే ప్లాట్తో పాటు ఒక వీకెండ్ హోమ్ కూడా మనం ఇస్తున్నాం. వీకెండ్ హోమ్ ఇస్తే వాళ్ళు సరదాగా ఎప్పుడైనా వచ్చి గడపడానికా, లేకపోతే ఒకవేళ వాళ్ళు మాకు రెంట్కి కూడా ఇవ్వచ్చండి. రెంట్కి ఇచ్చేస్తే పర్ యానం కానీ పర్ మంత్ కానీ వాళ్ళకి రెంట్ పే చేసి వాళ్ళకి ఇన్కమ్ కూడా మనము జనరేట్ చేసే స్కోప్ ఉంది. డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ వెంచర్ అంతా కూడా వీకెండ్ హోమ్స్తో నిండి ఉంటుంది. ఈ 170 ఎకరాలు అనేది ఒక చిన్న సైజు గ్రామాన్ని మేము తయారు చేసి కస్టమర్స్కి ఇస్తున్నాం.
ఎస్ సార్. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంటారు చాలా మంది కస్టమర్స్. కొంతమంది ప్రాఫిట్ ఆలోచిస్తారు, రిటర్న్స్ కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? అంటే రియల్ ఎస్టేట్లో ఒక ఫార్ములా ఉందండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక యూనిట్ కాస్ట్ తక్కువ రేంజ్లో చేస్తే రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే రేట్ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళకి రిటర్న్ అనేది తక్కువగా ఉంటుంది. జనరల్గా హెచ్ఎండిఏ లిమిట్లో 10 నుంచి 15,000 వరకు బడ్జెట్ ఉండేది లో బడ్జెట్ ఉంటుంది. 15,000 నుంచి 30,000 బడ్జెట్ ఉండేది మీడియం బడ్జెట్ ఉంటుంది. 30 నుంచి 70,000 వరకు హైయెస్ట్ బడ్జెట్ ఉంటుంది. కానీ హెచ్ఎండిఏ లిమిట్లో మనది తక్కువ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి రిటర్న్స్ అనేవి చాలా వేగవంతంగా కస్టమర్స్కి అందుతాయండి. రేటు ఒక 500 నుంచి 1000 రూపాయలు మేము పెంచుకుంటూ వస్తామండి. ఎవరైతే ఫస్ట్ కొన్నారో మా ప్రాజెక్ట్లో లాస్ట్లో ఎవరైతే కొంటారో డెవలప్మెంట్స్ అన్నీ మినిమం వ్యత్యాసం 5,000 రూపాయలు గజానికి ఉంటుందండి. మినిమం ఒక 5-6 నెలల్లోనే వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తోటి ఇంతవరకు మా జర్నీలో కస్టమర్స్ లాభపడ్డారు కాబట్టి ఈస్టర్న్ మెడోస్లో కూడా అదే ఫలాలు వాళ్ళకి అందుతాయని మా భరోసా ఇస్తున్నాను మేడం. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో వెంచర్స్ ఉన్నాయి. వాటి గురించి నేమ్స్ కన్నా కూడా మీరు జస్ట్ వచ్చి 2018లో స్థాపించారు. 2018లో స్థాపించి ఇన్ని వెంచర్స్ స్టార్ట్ చేశారు. సో ఇలా సక్సెస్ రేట్ దూసుకుపోతుంది. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది కస్టమర్స్ నుంచి. సో ఇంకా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు నిర్మాణ రంగం అంటే ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి. దీంట్లో 2 రకాలుగా అంటే రియల్ ఎస్టేట్గా అలాగే రెసిడెన్షియల్గా రెండింటి ప్రకారం రావాలి అనేది ఈ థాట్ ఎవరిది సార్, ఎలా వచ్చింది? మా చైర్మన్ గారు విజన్ అండి. మా చైర్మన్ గారు ప్రతిదీ మనం ఒక ల్యాండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఇనీషియల్గా మేము ఏం చేస్తామంటే ఆ సరౌండింగ్స్ అంతా సర్వే చేసి ఎలాంటి రేట్లు ప్రజెంట్ ఉన్నాయి, తర్వాత కస్టమర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని మా బేసిక్ కాన్సెప్ట్ కస్టమర్ ప్రయోజనం, కస్టమర్ బాగుండాలనేది మా ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్. ఆ బేసిస్లో మా ఫార్ములా వర్కౌట్ అవుతుందండి. కస్టమర్స్కి మంచి లాభాలు వస్తున్నాయి కాబట్టి ఒక ప్రాజెక్ట్లో కొన్న కస్టమరు వాళ్ళ అన్నకి ఇప్పిస్తున్నాడు, వాళ్ళ తమ్ముడికి ఇప్పిస్తున్నాడు, వాళ్ళ బామర్తికి, అలా మా కొత్త కస్టమర్స్తో పాటు రెఫరెన్స్ తోటి ఎక్కువ భాగం వెళ్తుందండి. ఏదైనా కూడా వాళ్ళకి ప్రయోజనం చేకూరితేనే వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వగలుగుతారు. కానీ మనము మాటల్లో ఎన్ని చెప్పుకున్నా వేస్టేనండి. మాది చేతల్లో చూపించే కంపెనీ. డెఫినెట్గా కస్టమర్స్కి మేలు జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి రిటర్న్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళు మాకు రెఫరెన్స్ ఇస్తున్నారు మేడం. ఓకే. సో ఇప్పుడే చెప్పారు మా కస్టమర్స్ సంతృప్తి చెందడం మా లక్ష్యం అని. సో మరి మీరు ఇంత తక్కువ ప్రైస్, అది మేబీ కాంపిటీషనే అంటే ప్రైస్ రిలీజ్ చేయలేదు, కానీ అలా తక్కువకి మీరు సేల్ చేయడం వల్ల కంపెనీకి డ్యామేజ్ అవుతుంది లేదంటే లాస్ వస్తుంది అని ఎప్పుడు థాట్ రాలేదా? అంటే మాది ఒకటండి, ఒక ప్రాజెక్టు ఒకటి, ఇది ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కళ్ళకి డిజైన్ చేస్తున్నాయి. ఇప్పుడు కుకట్పల్లి ప్రాజెక్ట్ ఉంది, హై రైజ్ అపార్ట్మెంట్ కొద్దిగా కొంచెం ఇంకో క్లాస్ సొసైటీకి మనం డిజైన్ చేసిన ప్రాజెక్టు. అలాగే ఇప్పుడు ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ ఉంది, ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకొని మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా డిజైన్ చేసిన ప్రాజెక్ట్. అంటే సొసైటీలో ఉండే ప్రతి క్లాస్ని మనం టచ్ చేస్తూ మినిమం ఒక ప్రాజెక్ట్లో మినిమం ఒక దాంట్లో అట్లా చూసుకుంటూ మనం రేట్లు కూడా రీజనబుల్గా సరసమైన ధరలో ఇస్తున్నామని చెప్పాలి. ఎస్ సార్. నార్మల్గా చాలామంది డబ్బు ఉందని లేకపోతే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఎక్కడో ఒక చోట ఓపెన్ ప్లాట్ కొనేస్తారు, విల్లా కట్టిస్తారులే అనే ఒక ఇదితో ఎక్కడ వెంచర్స్ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఓకే ఇక్కడ వెళ్ళి పెడితే ఈ వెంచర్లో వెళ్ళి పెడితే మాకు విల్లా వస్తుంది, లేకపోతే రిటర్న్స్ వస్తాయి అనే భరోసా చాలా తక్కువ వెంచర్స్ నుంచే వస్తుంది, తక్కువ కంపెనీస్ నుంచే వస్తుంది. మీరు సుదీర్ఘంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి అలాంటి కస్టమర్స్కి ఏం చెప్తారు సార్? అంటే మేము సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అంటే రియల్ ఎస్టేట్లో అనుభవం ఉండడం వల్ల ల్యాండ్ సెలక్షన్లో కస్టమర్స్కి ఎలాంటి లొకేషన్ నచ్చుతుందో మా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందండి. అలాగే కస్టమర్స్కి ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలో చూసుకోవడంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందండి. ఏ ప్రైస్ ఇక్కడ పెడితే కస్టమర్ సాటిస్ఫై అవుతారో కూడా మా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అలాగే కస్టమర్స్ ఎప్పుడు ప్లాట్ కొనాలి, ఎప్పుడు దాన్ని రీసేల్ చేసుకోవాలి, మొదలైనటువంటి ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, మొదలైనవన్నీ సలహాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు మంచిగా లాభపడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా రిలేషన్ ఒక ప్లాట్ కొంటే అయిపోదండి, ఆ ప్లాట్ రీసేల్ చేయాలి, మళ్ళీ ఇంకొకసారి
వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తోడై వాళ్ళకి బెనిఫిట్ జరగడానికి ఉపయోగపడుతుంది మేడం. యా సార్, ఇంతకు ముందే ఈస్టర్న్ మెడోస్కి సంబంధించిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీ ద్వారా కూడా కస్టమర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడున్న ఫెసిలిటీస్ గురించి మళ్ళీ రాబోయే ఎమ్యూనిటీస్ గురించి ఒకసారి చెప్పండి సార్. రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు ఇస్తున్నామండి. జనరల్గా ఎవరివ్వరు. 60 ఫీట్ మెయిన్ రోడ్ ఇస్తున్నాము. ఇంటర్నల్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. మేము కడియం నుంచి స్పెషల్గా తెచ్చినటువంటి మొక్కలతోటి అందంగా పార్కులు తయారు చేస్తాము. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తాము. అట్లాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ అన్నీ ఇస్తూ ఎక్స్ట్రాగా మీకు ఈ 32 టైప్స్ ఆఫ్ మోడర్న్ ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చి కస్టమర్స్ ఈ వెంచర్లకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడని విధంగా వాళ్ళకి తయారు చేసి ఇచ్చే బాధ్యత మాదండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వెంచర్స్ ఏమన్నా రాబోతున్నాయా సార్? అవునండి, మేము ఏం చేస్తున్నామంటే మహేశ్వరంలో ఎక్కువ ప్రాజెక్టులు చేసామండి. ఒక 10 ప్రాజెక్టులు చేశాము. అలాగే ఎక్కువ మంది కస్టమర్స్ అక్కడ కూడా అడుగుతున్నారు కాబట్టి 90 ఎకరాల్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ చేయబోతున్నాం మహేశ్వరంలో షార్ట్లీ. అలాగే కస్టమర్స్ ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్తో కాకుండా హై రైజ్ అపార్ట్మెంట్స్ వైపు కూడా కస్టమర్స్ అడుగుతున్నారు. అందుకని హై రైజ్ అపార్ట్మెంట్స్ వైపు కూడా మేము అడుగులు వేస్తూ కుకట్పల్లిలో మీకు మూసాపేట నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఒక ప్రైమ్ లొకేషన్ అంటే రెయిన్బో విస్టా అపార్ట్మెంట్కి ఎదురుగా ఒక 25 ఫ్లోర్స్ తోటి 10 ఎకర్స్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందండి మాది. అలాగే లోతుకుంటలో కూడా ఒక 7.5 ఏకర్స్లో ఒక 1.5 ఏకర్లో మల్టీప్లెక్స్ ప్లస్ ఒక 10 ఫ్లోర్సు హై రైజ్ అపార్ట్మెంటు. అలాగే వరంగల్లో కూడా ఒక హై రైజ్ అపార్ట్మెంట్సు కస్టమర్స్కి బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీ తోటి ఎక్కువ ఎమ్యూనిటీస్ తోటి మేము త్వరలో కస్టమర్స్కి కొత్త ప్రాజెక్టులు కూడా అందించబోతున్నామండి. ఈ ఈస్టర్న్ మెడోస్లో ఒకవేళ ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చి ఓపెన్ ప్లాట్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు సార్? కస్టమర్స్కి తక్కువ రేట్లో హెచ్ఎండిఏ లిమిట్లో ఎక్కువ ఎమ్యూనిటీస్ తోటి ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్గా ఈస్టర్న్ మెడోస్ అనేది మా ప్రాజెక్ట్లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, సో వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ. ఈ వెంచర్కి సంబంధించి చెప్పాలి అంటే అక్షిత ఇన్ఫ్రా అనేది ఎవరైనా కూడా ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకున్నా, విల్లాస్ కొనాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైనా బుకింగ్స్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఈ వెంచర్లో ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కావాలి, విల్లా కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇది ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.